హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మంచి వంటకం చేసుకుందాం. దోసకాయ ఎండు మాంసం చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. దోసకాయ వేసి ఎండబెట్టిన మాంసము చాలా బాగుంటుంది. దీన్ని ఎండు ముక్కలు కూడా అంటారు. చాలా తెలంగాణలో ఒట్టి ముక్కలు అంటారు. చాలా ప్రదేశాల్లో చాలా రకాలుగా పిలుస్తారు. చాలా బాగుంటుంది. ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి తర్వాత నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేపుకున్న తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటాలు, ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం మగ్గించుకున్నాక దోసకాయ వేసుకుందాం. దోసకాయ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఎండు ముక్కలు వేసుకుందాం. ఫ్రెండ్స్, అవి బాగా శుభ్రం చేసుకోవాలి. వాటిని ఎలా శుభ్రం చేయాలంటే, ముందు పెనం మీద వాటిని వేపుకోవాలి. కొంచెం వేడి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ వేడి చేసుకున్న వాటిని కొంచెం వేడి నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కొని బాగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత దోసకాయ కొద్దిగా మగ్గుతుంది కదా, మగ్గిన దాంట్లో ఈ ముక్కల్ని వేసుకొని కొంచెం నూనె పైకి తేలేదాకా వాటిని మగ్గబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మగ్గబెట్టుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. మనకి కూరకి తగినంత వాటర్ పోసుకొని దోసకాయను అవి ముక్కలు ఉడకాలి కదా, ఆ ముక్కలు ఉడికేదాకా బాగా ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఉడికించుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం ఇప్పుడే చూసుకొని నింపేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, పరోటా, పుల్కా దేనికైనా సరే సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్,